హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బాబా బాబా బా తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్టీగా ఉండే ఒక ఫ్రై చూపిస్తాను మీకు. బాబా నేను అసలు కాకరకాయ అంటేనే ఆమడ దూరం పరిగెత్తేదాన్ని, అస్సలు నోట్లో కూడా పెట్టేదాన్ని కాదు. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కాకరకాయ తెచ్చుకుందామంటేనే నాకు అసలు ఇంట్రెస్టే ఉండేది కాదు. అట్లాంటిది ఇప్పుడైతే కాకరకాయ టేస్ట్ చూసిన తర్వాత, ఇలా చేసుకొని తినిన తర్వాత ఇప్పుడైతే ఎవ్రీ వీక్ తెచ్చుకుంటున్నానండి. రండి మనం వెళ్ళి కాకరకాయ గుత్తి కాకరకాయ చేసేద్దాము, ఓకేనా? ఫస్ట్ అయితే నేను పైనుండే పీల్ తీసుకునేస్తున్నాను. మొత్తం ఇలా నీట్గా నేను 1/2 కిలో తెచ్చుకున్నాను. 1/2 కిలో మొత్తం పీల్ తీసుకొని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. కొంతమంది చిన్న చిన్నవి లేకపోతే నిలువుకు కానీ కట్ చేసుకుంటారు. నేనైతే ఇలా చేస్తున్నాను. స్టఫింగ్ పెట్టాలి కదా కాకరకాయకి, కాబట్టి నేను ఇలా లోపల ఉండే గింజలన్నీ తీసుకునేస్తున్నాను. అయితే ఒక ఈజీ మెథడ్ చెప్పనా మీకు. మన స్పూన్ ఉంటుంది కదా, స్పూన్తో కానీ ఇలా ప్రెస్ చేసి తీసేసామంటే, చూడండి నీకు చూపిస్తాను, అసలు కష్టమే అనిపించదండి, వెంటనే వచ్చేస్తుంది. చూడండి మొత్తం ఒకేసారి తీసేయచ్చు. అట్లా ఎన్ని కాయలున్నా తొందరగా తీసేయచ్చు అనమాట. నేను అన్నిటికీ అలా తీసుకునేస్తాను. స్టఫింగ్కి బాగుంటుంది. ఇట్లా కొంచెం పెద్ద సైజులో పెట్టామంటే ఉడకదండి. మామూలుగా వాటర్ ఏమి వేయం కదా దీంట్లో, ఓన్లీ ఆయిల్లోనే వేయించుతాం కాబట్టి మనకి ఉడకదు. కాబట్టి కొంచెం మీడియం సైజు పీసెస్ లాగా కట్ చేసుకుంటే మేలు. మనం ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసుకునేసాం కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం రండి. మామూలుగా అయితే ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకుంటే దాంట్లో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది. ఆ వాటర్ని అంతా పిండి మనం చేసుకున్నామంటే చేదు ఉండదు. అది ఫ్రై కండి. నేను చూపించేది గుత్తి ఆవకాయ కాబట్టి మనకి అసలు చేదు లేకుండా ఇలానే చేసుకునేయచ్చు. నేను అసలు వాటర్లో కానీ దేంట్లో కానీ వేయలేదు. చూడండి ఫస్ట్లో జస్ట్ వాష్ చేసుకొని నేను కట్ చేసుకున్నాను అంతే. ఇప్పుడైతే ఏమీ లేదు. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ని తెచ్చి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే గుత్తి ఆవకాయ కాబట్టి కొంచెం ఆయిల్లోనే వేంపాలి. కాబట్టి ఇప్పుడు అన్నీ ఇలా వేసుకునేద్దాము, ఆయిల్లోనే వేయించుకునేద్దాము. అసలు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా, అసలు చేదే ఉండదు. నేను ఇప్పుడు కొన్ని మంత్స్ నుంచి కాకరకాయ తింటున్నానండి. ఇన్ని ఇయర్స్గా నేను అసలు తిననే లేదు. అసలు ఈ టేస్ట్ ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది. మామూలుగా అయితే కాకరకాయ చూస్తేనే బాగా చేయదు అనిపిస్తుంది. అట్లాంటిది ఇప్పుడు కొన్ని నెలల నుంచి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుందనమాట. ఒకసారి ఫ్రై, ఒకసారి ఇట్లా మసాలా కాకరకాయ, ఒకసారి గుత్తి కాకరకాయ, ఒకసారి కర్రీ అట్లా చేసుకుంటే మనకి చాలా అసలు ఈ టేస్ట్కి ఇంకా తినాలనిపిస్తుంది. ఒకసారి తినకుండా ఉండేవాళ్ళు కూడా ట్రై చేయండి, నిజంగా చెప్తున్నాను. మళ్ళీ మీరే సెకండ్ టైము తినాలనిపిస్తుంది. అన్ని ఆయిల్ వేసుకునేసాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్, అంటే మొత్తం కర్రీకి సరిపడంత కాదు, కొంచెంగా సాల్ట్లోనే వేగాలి. అప్పుడు మనకి చేదు అనేది ఉండదు, ఓకేనా? సిమ్లో పెట్టుకొని వేయించుకునేద్దాము మొత్తం 2 సైడ్లో. నేను ఇంకా దీంట్లో వెరైటీస్ ఉంటే చేసి చూపిస్తానండి. నాకు తెలిసిన అంటే కాకరకాయతో తెలిసిన రెసిపీస్ అని చెప్పి, ఓకేనా?
ఇప్పుడు వీటిని తిప్పించుకునేద్దాము. మరీ దీంట్లోనే మొత్తం మరగాల్సిన అవసరం లేదు. ఒక 75% మరిగితే చాలు. మళ్ళీ మసాలా పెట్టిన తర్వాత మరుగుతుందనమాట. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయమండి, ఆయిల్లోనే వేయించుకుంటాం కాబట్టి ఆయిల్లోనే సిమ్లో పెట్టుకొని వేయించుకునేద్దాము. ఇవైతే వేగిపోయాయి చూడండి, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చి మనకి కాకరకాయ గ్రీన్ కలర్ నుంచి కొంచెం ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోయింది చూడండి. మొత్తము అసలు ప్లేటే పెట్టకూడదండి, ప్లేట్ పెట్టకుండా వేయించుకోవాలి. ప్లేట్ పెట్టినామనుకో ఆవిరికి వాటర్ పడి మళ్ళా కొంచెం టేస్ట్ అనేది ఇంకో విధంగా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ప్లేట్ పెట్టకుండా అట్నే వేయించుకోవాలి. ఇప్పుడైతే నేను పల్లీలు వేయించుకొని ఇలా పౌడర్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనము కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అంటే ఫస్ట్లోనే మనం కొంచెం సాల్ట్ వేసాం కదా, అది చేదు పోవడానికి. ఇప్పుడైతే ఫ్రైకి సరిపడంత సాల్ట్ వేసుకునేయాలి. దీంట్లోనే మామూలుగా అయితే ఎండుమిర్చి వేయించుకొని వేసుకోవచ్చండి. నేనైతే మిరప్పొడి అంటే మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడే వేసేయాలి ఎంతైతే మనకి సరిపోతుందో టేస్ట్కి సరిపడా. మళ్ళీ వేసుకోకుండా ఇప్పుడే వేసుకొని ఒకసారి ఈ మసాలాతో మిక్స్ చేసుకునేద్దాము. చూడండి మిక్స్ అయిపోతుంది బాగా. పల్లీలు కొంచెం ఇంకా సాఫ్ట్ అవ్వాలి, అందుకని వీటిని వేసుకొని మిక్స్ చేస్తున్నాను. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కానీ వేసుకొని మిక్స్ చేసుకునేస్తున్నాను అనమాట. వెల్లుల్లి రెబ్బలు వేసిన వెంటనే స్మెల్ అనేది ఇల్లు మొత్తం వస్తుంది. పల్లీలకి వెల్లుల్లి రెబ్బలకి అసలు కాంబినేషను స్మెల్కి ఇంకా వేరే ఏది లేదనుకోండి. ఇప్పుడైతే ఇంకా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. ఇవైతే ముందు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, వీటిని ఆరిపోయాయి ఇవన్నీ. వీటిలో మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టఫ్ పెట్టేద్దాము. కాకపోతే మనకి ఇది కొంచెం విడివిడిగా ఉంది కదా, అది మనకి స్టఫింగ్ లోపల అట్లే నిలబడదు. కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను స్టఫింగ్ ఉండడానికి. ఫ్రై చేసేటప్పుడు నార్మల్గా అయితే అసలు ఉండదు. దీంట్లోనే మనకి కొబ్బరి పొడి కానీ వేసుకుంటే వేసుకోవచ్చు. కొబ్బరి పొడి వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్స్ అయిపోయింది. దీంట్లో సాల్ట్ ఉందా లేదా చూస్తున్నాము. సాల్ట్ కానీ సరిపోయిందనమాట. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకుందాం. ఎలా అంటే ఇలా అరిచేతిలో పెట్టుకొని అటు సైడు పడిపోకుండా ఉండడానికి ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టు దీనికి పెట్టుకుంటే సరిపోతుంది. అంతే అండి, నేను చూపించే విధంగా చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇవంతా ఊడిపోదన్నమాట. ఇప్పుడు మనం అన్నిటికి పెట్టుకునేద్దాం ఈ విధంగా. నాకైతే ఒక 1/2 కిలోకి 30 పీసెస్ ఏమో వచ్చాయి. పప్పు సాంబార్ చేసుకుంటాం కదా, దాంట్లో ఈ ఫ్రై పెట్టుకొని తింటే ఇంకా వేరే లెవెల్ అనమాట. తర్వాత పప్పు సాంబార్కే కాదు, ఓన్లీ ఇది ఒక్క ఫ్రైతోనే కడుపు నిండా అన్నం తినేసేయచ్చు, అంత బాగుంటుంది.
ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్లోనే మనం, ఈ ఆయిలే సరిపోతుందండి. నేను ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆవాలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే ఇష్టం లేదు దీంట్లోకి, అందుకని చెప్పి నేను 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం నిలువుగానే కట్ చేసుకోవాలి, అప్పుడు తినేటప్పుడు ఇది పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాబా, ఈ ఆనియన్స్ కూడా ఒక రకమైన టేస్ట్ ఉంటుందండి. ఫుడ్ని ఎవరైతే ఆస్వాదిస్తూ తింటారో వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కొక్క అంటే ఆనియన్ కానీ, టొమాటో కానీ, కనీసం ఆవాలు ఉంటాయి కదా, ఆవాల టేస్ట్ కూడా అద్భుతంగా అనిపిస్తుంది కొన్ని కర్రీస్లలో. అయితే ఫుడ్ని ఆస్వాదించాలండి. చెప్పారుగా చాగంటి గారు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేయండి, ఎప్పుడు పోవాలో అప్పుడు పోతారు, అంతేగాని డైట్లు చేసి అది చేసి ఇది చేసి ఏం సాధించింది లేదు అనేసి. ఆ విధంగా ఫుడ్ని ఆస్వాదించుతూ తినేవాళ్ళు అయితే బాగా తింటారు, అంత బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు ఏదైనా న్యాచురల్గా తినాలండి, అంతేగాని అన్యాచురల్గా కాదు. ఇవన్నీ మనం న్యాచురల్గా చేసుకునేటివే కాబట్టి న్యాచురల్గా తింటేనే మనకి హెల్తీగా కానీ ఉంటాము. ఎంత ఫుడ్ తిన్నా కానీ 2 sides ఒక 5 minutes వేయించుకొని ఒక 5 minutes వచ్చి ప్లేట్ మూసి పెట్టుకొని కుక్ చేసుకుంటే ఆల్రెడీ 75% ఫస్టే మనం ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా కుక్ చేసుకుంటే మనకి ఎంతో, అసలు నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అంత నోరూరుతుందనమాట. ఎంతో టేస్టీ అయినా గుత్తి కాకరకాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఎలా ఉందో చూసేద్దాం రండి. నేనైతే పప్పు ఏం వేసుకోలేదు, ఓన్లీ ఈ ఫ్రైతోనే కలుపుకొని తినేద్దామని వేసుకున్నాను అనమాట. స్మెల్ అయితే అదిరిపోయింది, తింటుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది, అంత బాగుంది. అసలు నేను ఒక రెసిపీని ఇంతలా పొగడడం అంటే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, అంత బాగుందనమాట. అసలు మీకు నేను చెప్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటా, కాలిపోతుంది వేళ్ళతో సహా, వేడిగా ఉంది. అదేంటో కొన్ని ఇయర్స్ నుంచి నాకు వేడిగా తినడం అలవాటు అయిపోయింది. అందుకని చెప్పి చల్లగా తింటుంటే సగించడం లేదు, అందుకని వేడిగా ఉన్నప్పుడే తినడానికి ట్రై చేస్తున్నాను. ట్రై కాదు, అసలు వేడిగా ఉంటేనే తినేస్తానన్నమాట. మా పిల్లలు కూడా అంటారు, అసలు ఇంత వేడిగా ఎలా తింటున్నావు మమ్మీ అని చెప్పి. ఏమో అది అలవాటు అయిపోయింది. అన్ని వర్క్స్ ఉండడం వలనో లేకపోతే జాబ్కి వెళ్ళడం వలనో గబగబాని తినేసి వెళ్ళిపోవడం, అంతే అలవాటు అయిపోయింది. ఆ విధంగా టేస్ట్ అయితే అద్భుతంగా. ఎవరైతే మన ఛానల్లో ఇంతవరకు చూస్తున్నారో ఈ చివరి వరకు చూసింటే ఈ వీడియో మీకు నచ్చింది అని అర్థం. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తేనే, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తేనే ఛానల్ అనేది గ్రో అవుతుంది. కాబట్టి కొంచెం హెల్ప్ చేయండి. అలాగే చూడండి, మొత్తం అన్నం అయిపోయింది, కానీ ఒక కాకరకాయ అలాగే మిగిలిపోయింది. నేనైతే ఫినిష్ చేసేస్తాను.